లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి టీడీపీలో ఉన్న నేతలు అంటున్నారు, మీరేమంటారు నాయకులు గారు? మేము ఏకీపించాం సార్, ఏకీపించాం. ఏకీపించరు ఎందుకని? ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి. అవునండి, మరి ఆయన తీసేస్తే ఇప్పుడు అసమ్మతి పెరిగిద్ది కదా. ఇప్పుడు ఆయన గారిని తీసేస్తారు, ఇప్పుడు వీళ్ళు కొట్టుకుంటారు కదా మళ్ళీ, అందుకని. అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా సీఎం పదవి ఇవ్వాలి, ఒక 1 year కానీ 2 years కానీ అని చెప్పేసి కూడా. అలా ఏం కాదండి, కానీ లోకేష్ గారి ప్రభావం ఏం ఉండదండి అసలు, నథింగ్. ఆయన ఏం ఉండదు అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంతే. లోకేష్ గారు ఎవరు పట్టించుకోరండి. ఒకసారి గెలిస్తే సరిపోతుందా ఏంటండి? 10 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఒకసారి గెలిస్తే సరిపోతుందా? భారీ మెజార్టీతో గెలిచాడా? ఆవుల మెజార్టీ కదా. ఆయన యువనాయకుడు ఆయన ఎవరు అనుకోరు, చంద్రబాబు నాయుడు అనుకుంటారు. ఐటీ మినిస్టర్ ఏముందండి, ఆయన తెచ్చి పెట్టిన పదవే కదా. అతను సొంతంగా వచ్చింది ఏం కాదు, అతను సొంతంగా వచ్చింది కాదు కదా. జగన్లాగా సొంతంగా వస్తే అనుకోవచ్చు. వాడే ఒకడు కొడుకు, ఒకరి మనవడు, వాడు వచ్చాడు. అసలు పనికిరారు వాళ్ళు, అయిపోయింది అది, చాప్టర్ క్లోజ్. మొన్న న్యూస్లో వచ్చింది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నెక్స్ట్ మాట గెలుస్తున్నాడు అని న్యూస్ కూడా వచ్చేసింది. ఇక వీళ్ళు ఇంకా పథకాలు ఏది ఇవ్వట్లేదుగా, 6 పథకాలు క్లోజ్, అటకెక్కిచ్చేసినట్టు. అవసరం లేదు, వాడే వేస్ట్. అంటే చెప్పిన పథకాలు అమలు చేయాలంటే ఖజానా చూస్తున్నాం, ఖజానా ఎందుకు ఖాళీ లేదు? ప్రతి మంగళవారం డబ్బులు తీసుకుంటున్నాడు కదా బ్యాంకుల్లోంచి. ఆ డబ్బులు ఏం చేస్తున్నాడు? అవి అన్నీ ప్రజలకి ఏం చేయట్లేదు. ప్రజల డబ్బులే తీసుకుంటున్నాడు తప్ప వాడి నుంచి ఒక పైసా కూడా రావట్లేదు. ఇదివరకు జగన్ ఇచ్చిన పైసా అంతా వచ్చేది పండగ చేసుకునేవారు. ఇప్పుడు పండగ లేదు, చేసుకోవాలా, సరిగ్గా చేసుకోవాలా, ఎక్కువ మంది చేసుకోవాలా, అలా ఉన్నారు. ఆయనకి అనుభవం లేదుగా, చాలా ఎదగాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఎదిగితే ఇవ్వడానికి అభ్యంతరం ఉండదు. కానీ ఇప్పుడంటే అది ఏదో వాళ్ళు ఏదో ఘర్షణ పడినట్టుగా ఉంటుంది తప్ప, పోటీకి వచ్చినట్టు ఉంటుంది తప్ప, అనుభవం ఉంటే ఇవ్వటానికి ఏముంది. అంటే లోకేష్ గారి నేతృత్వంలో సభ్యత్వాలు కూడా భారీగా నమోదయ్యాయి, యువనాయకుడు అని చెప్పేసి కూడా అంటున్నమాట. అవన్నీ మామూలే, ఎంతమంది సభ్యత్వాలు వస్తాయి, కానీ ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇచ్చిన ప్రాబ్లం ఉండదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇవ్వాలి, కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారు, 2 years కానీ 1 year కానీ ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి అనేది అంత తొందరగా వచ్చే అవకాశం ఉండదు. ఆయన కూడా కింద నుంచి ఎదగాల్సిందే కదా, కింద నుంచి ఎదగాలి. ఒక్కో మెట్టు ఎక్కితే ఆ హోదా ఇవ్వటానికి ప్రజలు ఒప్పుకుంటారు అనుకుంటున్నాను. అది అంతే, ఏదో అభిమానం చొప్పున మనం ఓట్లు వేసామని అభిమానం చొప్పున అడిగితే అది కరెక్ట్ అయిన పని కాదు. ఆయన కూడా అనుభవం నేర్చుకుంటున్నాడు కదా, డిప్యూటీ సీఎం కొండి ఒకేసారి కొండ మీద ఎక్కాలంటే కష్టమేగా. టీడీపీ కార్యకర్తగా లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఇస్తే పర్వాలేదు, కానీ ఓవరాల్ ఏపీ పాలిటిక్స్లో ఎన్డీఏ నడుస్తుంది కదా. ఎన్డీఏ నడిస్తే వేచి చూసి చేస్తే బాగుంటుంది. అంటే అతను యువనాయకుడు, మొన్న ప్రజాకాలంలో ఏమైనప్పటికీ ఎన్డీఏ నడుస్తుంది కదండి. తెలుగుదేశం అయితే ఇప్పటికి డిప్యూటీ సీఎం అయ్యేవారు. ఎన్డీఏ నడుస్తుంది కనుక ఆచితూచి చేసుకోవాలి పనులు. కాబట్టి ఆయనకి టైం ఉందండి, ఇంకొక 2 సంవత్సరాల టైం ఉంది. మరి ఇప్పుడు చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు, 1 సంవత్సరం సీఎం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా జనసేన నేతలు అయితే అంటున్నారు, మీరేమంటారు? చాలా రాష్ట్రాల్లో 2, 3 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, తప్పులేదండి. అయితే ఒకటి వేచి చూసి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇంకా పేషెంటే. పూర్తిగా కోలుకున్న తర్వాత లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు ఆయన మాటల్లో. ఇస్తే ఎలా ఉండిపోతుంది? ఇస్తే తప్పలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 చేశారు, ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వటం సబబే, స్ట్రైక్ రేట్ బాగుంది కనుక. కానీ అట్లాగని తెలుగుదేశంలో కూడా స్ట్రైక్ రేట్ తక్కువ లేదు కదా. దానికి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 50% వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి 60% వచ్చింది, అంతే తేడా. వేచి చూసి ఇంకొక సంవత్సరం ఆగి చేస్తే లోకేష్ గారిని బాగుంటుంది.
డిప్యూటీ సీఎం అయిన వరకు అది ఒక క్యాడర్ వరకే కదా, జనరల్గా దాంట్లో పొజిషన్స్ ఏమి ఉండవు కదా, ఏదైనా మంత్రి ఒకటే కదా. కానీ ఆల్రెడీ ప్రెజెంట్ ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నెంబర్ 1గా చేస్తున్నారు. ఆ తరహాగా ఈయన చేయగలరో చేయలేదనేది మాకైతే ఐడియా లేదు. ఇప్పుడు ఆయన ఉన్న దాంట్లో ఆయన ఒక శాఖే కాకుండా ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి మనకి ఇప్పుడు రేషన్ భయం కానీ అవి కానీ పట్టుకోవడం కానీ రోడ్లు చూడడం కానీ అవన్నీ కూడా చేస్తున్నాడు. యాక్చువల్గా ఆయన క్యాడర్ కాదు అది, నాదెండ్ల మనోహర్ గారిది. అయినా సరే ఈయన ఇన్వాల్వ్ అయ్యి డిప్యూటీ సీఎం కింద చేస్తున్నారు. సో దాంట్లో ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్రీగా వెళ్తున్నారు. జనరల్గా చెప్పాలంటే అది ఆయన పోస్ట్ కూడా కాదు, బాగా చేస్తున్నారు. ఆయన తీయాల్సిన అవసరం అయితే నెసెసిటీ లేదని నేను అనుకుంటున్నాను, వేరే వాళ్ళ అభిప్రాయం కాదు నాది. అంటే 2024లో అంటే ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రధాన పాత్ర పోషించారు. 100% ఉంది కదండి, అది ఓపెన్ సీక్రెట్. అది అంటే సీక్రెట్ కూడా కాదు, ఓపెన్ అది. ఎందుకంటే ఈయన జైల్లో వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈవెన్ అలా లోకేష్ గారిని కూడా ఎంటర్ అవనివ్వలేదు. ఈయనకి జనాల ఫాలోయింగ్ దానివల్ల భయపడి ఈయన్ని ఎంటర్ చేశారు, అంతే కదండి. ఈయన వల్లే కదా వచ్చింది. ఈ ఇంకోటి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి మెయిన్ బీజేపీ ఎంటర్ అవ్వడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఎవరి వల్ల కాదు. ఎందుకంటే లాస్ట్ టైము కాంగ్రెస్లోని విలీనం అయ్యారు ఎవరు? టీడీపీ గవర్నమెంట్. వాళ్ళకి అక్కడ మైనస్ ఉంది. సో దాని నుంచి విడిపోవాలనుకుంటే కనుక కంపల్సరీగా బీజేపీ కలవాలంటే మెయిన్ పాత్ర వచ్చేపాటికి పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరైనా, ఇంకా వేరే వాళ్ళు అయితే ఎవరి వల్ల కాదు కూడా. ఇప్పుడు ప్రజెంట్ ఏది జరగాలన్నా కూడా మెయిన్ లాస్ట్ టైం ఏమైందంటే ఇప్పుడు వైజాగ్లో ఉక్కు పరిశ్రమది ప్రైవేటీకరణ, అది ఎక్కడైనా జరుగుతుందా? ఎక్కడ ఆగింది? మీకు ఎలక్షన్ జరిగిన తర్వాత నుంచి ఆగిపోయింది. మొన్న వచ్చిన అమిత్ షా గారు కూడా మొత్తం చెప్పారు కదా, ఏది మనకి ఫండ్స్ ప్రవేశించడం కానీ ఉక్కు గురించి కానీ అది కూడా. అయితే చాలామంది ఎంప్లాయీలు ఉన్నారండి, చాలామంది తెలియదు, చాలామంది ఇదవుతారండి. లాస్ట్ టైం గవర్నమెంట్ ఏంటంటే కేంద్రం ఏది తీసుకున్నా సరే నాకు సంబంధం లేదన్నట్టు ఉండేది. దీని అలా కాదు, కేంద్రం కాదు సొంత కేటర్లోనే ఊరుకోవట్లేదు కదా. ప్రశ్నిస్తున్నాడు ఆయన, మీరు ఇలా చేయాలి, ఇలా చేస్తే కనుక నేను సొంత వాళ్ళైనా ఊరుకోను, పార్టీ నుంచి తీసేస్తానని బహిరంగంగా చెప్తున్నాడు. ఎవరో డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు. ఇంకా అంతకంటే ఎవరు చేస్తారండి సొంత వాళ్ళని ఊరుకోను. ఇప్పుడైతే జనసేన నేతలు కానివ్వండి, వాళ్ళు సంబంధించిన నాయకులు కూడా అంటున్నమాట, ఒక 2 years కానీ 1 year కానీ పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇవ్వాలి అని చెప్పేసి, అలా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు? ఇస్తే ఎలా ఉంటుంది? ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉండగా అయితే మట్టికి ఆయనకి రావడం అనేది అవసరం లేదండి. ఎందుకంటే ఈయనతో పాటు ఆయన కూడా సీఎం లాగే ఒక పాలన చేస్తున్నాడు. డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఎలా ఉంటుంది? ఎవరికి? లోకేష్ గారికి పనితీరు. ఆయన సీఎం ఇచ్చినా సరే పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. అది ఆయన డిప్యూటీ సీఎం కాదు, సీఎం క్యాండిడేట్ ఆయన. అది సభ్యత్వాల్లో కూడా భారీగా లోకేష్ గారి నేతృత్వంలో భారీగా నమోదయ్యాయని చెప్పేసి కూడా అంటున్నమాట. అవును, సభ్యత్వం అవన్నీ అన్నీ ఇవి కాదు, కానీ ఆయన నాయకత్వ లక్ష్యాలు బాగున్నాయి.